సో పెరిఫెరల్ న్యూరోపతి అంటే మనకు చివరల అంటే చివర ఉండే భాగాలు నర్వ్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఆ నర్వ్స్ లోపల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంటది. సో దానివల్ల సింప్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతది. అది తిమ్మిరి అయినా కావచ్చు, మంట అయినా కావచ్చు, మొద్దుబారడం అయినా కావచ్చు. ఇవన్నీ సింప్టమ్స్ స్టార్ట్ అవుతది. ఫస్ట్ ఆ సింప్టమ్స్ కూడా ఇనీషియల్ గా చివరి భాగాల స్టార్ట్ అవుతది. అంటే కాళ్ళ వేళ్ళతోనే స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత పాదాలకు వస్తది. ఆ తర్వాత పైకి స్ప్రెడ్ అవుతుంటది. నీ వరకు వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి చేతులకు అనేది స్టార్ట్ అవుతుంటది. సో దానివల్ల వాళ్ళకి నడక తడబడుతుంటది, చెప్పులు జారిపోతుంటాయి, చేతుల గ్రిప్ తగ్గిపోతుంటది. ఇలా దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ప్రధానంగా మనం చూసేది డయాబెటిక్స్ లా కొన్ని ఇయర్స్ తర్వాత షుగర్ కంట్రోల్ లేనప్పుడు వాళ్ళకు నర్వ్స్ లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి న్యూరోపతి సింప్టమ్స్ అనేవి చాలా స్టార్ట్ అవుతుంటాయి. దాంతో పాటు కొన్ని వైటమిన్ డెఫిషియన్సీ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, సో న్యూట్రిషన్ డెఫిషియన్సీ కానివ్వండి, కొన్ని డ్రగ్స్ వల్ల కానివ్వండి, ఇట్లా సో దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఫస్ట్ న్యూరోపతి సింప్టమ్స్ రాగానే సో డాక్టర్ని మీట్ అయితే దానికి టెస్టులు చేసి ఐడెంటిఫై చేసి దానికి మెడికేషన్స్ తోటి ఆ న్యూరోపతిని కంట్రోల్ చేయొచ్చు. దాంతో పాటుగా దేని నుంచి వస్తుందో చూసుకొని దాన్ని కూడా కంట్రోల్ చేయాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.